ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహాకృప కలిగిన నామమున ఈ రోజున ఉపవాసపు వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో మనము దేవుడు ఒక మాట మనకి చెప్పిన తర్వాత ఆ మాట కోసం పాకులాడాలా, ప్రయాసపడాలా, పోరాటం చేయాలా. పోయిన నెలలో ఒక బ్రదర్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటే నా ముందే ఉన్నాడు, చేస్తూ ఉన్నా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక మాట చెప్పిండు బ్రదర్ గురించి. పోరాటం చేయాలి అని దేవుడు చెప్పిండు. దేని గురించి పోరాటం చేయాలి, ఎందుకు అని అనుకుంటే ఆ బ్రదర్ అవసరము ఒకటి ఉంది. ఆ అవసరం గురించి ప్రార్థన చేయించుకుంటూ ఉంటే ఈ విషయాన్ని దేవుడు బయటపెట్టిండు, పోరాటం చేయాలని. నేను చెప్పిన ప్రార్థన అయిపోయిన తర్వాత ఇట్లాగా దేవుడు గుర్తు చేసిండు, ఈ మాటని దేవుడు నువ్వు చెప్పమని బయలుపరిచిండు అని చెప్పా. బ్రదర్ లైట్ తీసుకున్నాడు, నేను కూడా లైట్ తీసుకున్నా. పోరాటం అంటే ఎప్పుడులాగానే ప్రార్థన చేయాలి, ఎప్పుడులాగానే ఇలా ముందుకెళ్ళాలి అని నేను అనుకున్నా. ఇప్పుడు నిన్న జరుగుతున్న పరిస్థితులను చూస్తే దేవుడు చెప్పినటువంటి ఆ మాట గుర్తుకొచ్చింది నాకు. రాత్రే నేను చెప్పా, బ్రదర్ తోటి రాత్రే నేను చెప్పా. అప్పుడులా కాదు, ఇప్పుడు కొంచెం గట్టిగా ఉండాలా, అప్పుడు మీద ఇప్పుడు కొంచెం గట్టిగా ఉండాలా. కాబట్టి చూసుకో, వెనక ముందు చూసుకో. పోరాటం చేస్తే ఖచ్చితంగా విజయం వస్తుంది. అందరూ యుద్ధానికి పోతారు, ఓడిపోయి వచ్చేటోళ్ళు ఉంటారు, జయాన్ని పొందుకొని వచ్చేటోళ్ళు ఉంటారు. కానీ దేవుడు మనకు చెప్పిన మాట ఓడిపోయి రావటం ఉండదు. ఆయన ఒక మాట చెప్పిందంటే జయాన్ని పొందుకొనే వస్తాం. దేవుడు పోరాటం చేయమన్నాడు, చేస్తే తప్పకుండా అవసరత తీరుతుంది. నిన్న ఈరోజు జరుగుతున్న పరిస్థితులను చూస్తే కరెక్ట్. దేవుడు ఆ రోజు ఆ మాట పోయిన నెలలోనే ఎందుకు ఆ మాట చెప్పిండంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి అప్పుడు చెప్తే ఆ బ్రదరు మామూలుగానే అనుకున్నాడు, నేను మామూలుగానే అనుకున్నాను. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పోరాటం చేయాల్సిన పరిస్థితులు. ఇశ్రాయేలీలకి మనకి కూడా యేసు ప్రభువుకి కూడా దేవుడు చెప్పిన మాట ఇది. యేసు ప్రభువుకి కూడా దేవుడు చెప్పాడు, మనం ఒక దేశం మీదకి యుద్ధానికి పోదామని చెప్పని అనుకున్నాం. ఇక పోతామని తెలిసిన తర్వాత ఆ దేశంలోని రాజు, ఆ దేశ ప్రజలు బ్యాండ్ మేళం పట్టుకొని ఆ ఊరి పొలిమేరల దగ్గర, ఆ దేశ సరిహద్దుల దగ్గర మన కోసం ఎదురు చూస్తారా? వచ్చిన వెంబడే పన్నీరు చల్లి సాధారణంగా తీసుకొని పోతారు వాళ్ళ ఇంటికి. యుద్ధానికి వస్తున్నా అని చెప్తే బడిసెలు, ఈటెలు, కత్తులు, కటారులతో పాటుగా రాళ్ల కుప్పలు పేర్చి ఉంటాయి ఆడ. వీలైతే రాళ్లతో కొట్టి చంపటానికి. దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఈరోజు వాక్య ధ్యానము సంఖ్యాకాండము 33వ అధ్యాయము 53వ వచనం. ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను, ఏలయనగా దాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చితని. మీరు స్వాధీనం చేసుకునేటట్లుగా, అంటే దానిని మీరు గుప్పెట పట్టుకునేటట్లుగా మీకు ఇచ్చి దాంట్లో మీరు ఉండమని మీకు చెప్పా. నేను చెప్పా, మీరు ఉండాలి. సరే దేవుడు చెప్పిండు కదా అని చెప్పానని ఇక అట్లాగనే పోతా ఉంటే ఆ ఊరోళ్ళు వచ్చి, ఆ దేశం వాళ్ళు వచ్చి బ్యాండ్ మేళం పట్టుకుని ఎదురుగా ఉండరు కదా. సేమ్ ఇదే పరిస్థితి పోయిన మాసంలో బ్రదర్కి చెప్పినటువంటి పరిస్థితి రెండు ఒకటే. అక్కడేమో పోరాటం చేయాలంటే నిన్న లాగానే ఇప్పుడు కూడా అనుకున్నా, నేను బ్రదర్ కూడా అంతే అనుకోండు. కానీ ఇప్పుడు పరిస్థితులు, నిన్నటి పరిస్థితులు చూస్తే కాదు. పోరాటం అంటే గుప్పెట్టుకి వచ్చేదాకా మనకి ఏ అవసరం అయితే తీరాల్సి ఉందో ఆ అవసరము మన గుప్పెట్లోకి వచ్చేంత వరకు, ఇది మనది అని అనుకునేంత వరకు, లోకము చెప్పేంత వరకు పోరాటం చేసి ఒడిసి పట్టుకోవాలి.
ఎడిసి పట్టుకోవాలి, దాన్ని చేయి జారిపోకుండా. లేఖనంలో ప్రభు సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, దానిని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశాన్ని మీకు ఇచ్చా నేను, మీరు పోయి దానిలో ఉండండి, మీరు పోయి దానిలో ఉండండి. యేసు ప్రభు కూడా దేవుడు ఇదే మాట చెప్పిండు. అంతకుముందు ఏం జరిగిందంటే, అంతకుముందు యేసు ప్రభు జీవితంలో ఏం జరిగిందంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం, మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఈ లోకములో ఉన్న సమస్తము సాతాను స్వాధీనంలో ఉంది కదా. యేసు ప్రభువుకి దేవుడు చెప్పినటువంటి మాట, లోకమంతా నీదే, నీకు ఇవ్వబడ్డది, నువ్వే దాంట్లో నివాసం చేయమని యేసు ప్రభువుకి దేవుడు చెప్పి పంపిస్తే, ఆ వాగ్దానము, ఆ భారము మీద మోపుకొని యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత సాతాను ఎదురుపడి ఈ మాటలు చెప్తా ఉన్నది. సాతాను ఎదురుపడి, ఇదంతా నాదే, నీది కాదు, నాది, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటిది, ఇది కాబట్టి నీకు కావాలంటే నాకు సాగిలపడి మొక్కు. మొత్తం భూమి మీద ముదురు మొదలుకొని ఈ పాదాలకున్నటువంటి బొటన వేలు ముందు భాగం భూమి కానుకోవాలి, అలాగ సాగిలపడు, అప్పుడు నేను నీకు ఇస్తా ఈ లోకమంతటిని. దేవుడేమో దేశాన్ని స్వాధీనం చేసుకోండి, ఈ లోకాన్ని స్వాధీనం చేసుకోండి, మీరు స్వాధీనం చేసుకునేటట్లుగా నేను మీకు ఇచ్చా. పూర్తిగా ఆపోజిట్గా ఉంది, పూర్తి ఆపోజిట్. కొంచెం కూడా ఇంత క్షేమ దూరే అంత సందు కూడా లేదు. దేవుడు చెప్పినటువంటి మాట తర్వాత జరుగుతున్న పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో నిలదొక్కుని పోరాటం చేస్తే చేతిలోకి దేవుని ద్వారా వచ్చినటువంటి ఆ అవసరత, ఆ దేశము, ఈ లోకము తిరిగి మళ్ళా చేజారిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేజారిపోదు, ఆయన పోనివ్వడు. ఆయన ఒక మాలు ఇచ్చిందంటే చేదాటిపోదు కదా. అందుకే ఆ వచ్చినటువంటి దానిని, ఒక మారు మనకి అనుగ్రహించబడినటువంటి దానిని ఏం చేయాలంటే అట్లాగనే పట్టుకొని ఉంటే క్రమక్రమంగా గుప్పిట్లో బంధించబడుతుంది, దేవుని ద్వారా బంధించబడుతుంది. ఇప్పుడు ఇట్లాగ జరిగింది. ఇప్పుడు సాతాను వచ్చి, ఇదంతా నాదే, నీది కాదు. కానీ పైకి వచ్చి దేవుడు కూడా, యేసు ప్రభు కూడా ఏమట్లా, ఊరుకో, అట్లా ఎందుకు అంటావు, అలాగెందుకు చెప్తా ఉన్నావు, దేవుడు నాకు చెప్పిండు ఇది నాదని అని అంటుందా. వాడేదో వాగుతూ ఉంటాడు. అర్థం లేని మాటలకి విలువ ఇవ్వద్దు. మన జీవితాల్లో వాగుడు కానీ అర్థం లేని పసలేని మాటలకి మనం అవకాశం ఇవ్వద్దు, సమయం ఇవ్వద్దు. మన విశ్వాసాన్ని వాళ్ళకి సమయం ఇచ్చి పోగొట్టుకోవద్దు. ఎందుకు అర్థం లేనటువంటి ఈ మాటలు ఉంటాయి చూడు, వాటికి అవకాశం ఇస్తే మన జీవితానికి అర్థం లేకుండా పోతుంది. దేవుడిలో మన జీవితానికి అర్థం అనేది ఉండదు. కాబట్టి వాటికి అవకాశం ఇవ్వకుండా దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే అనుగ్రహించబడుతుంది, పోయి నివాసం చేయవచ్చు. మనం ఏదైతే పొందుకోబోతూ ఉన్నామో, ఏదైతే పొందుకోవాల్సి ఉన్నదో దాంట్లో పోయి నివాసం చేయవచ్చు. యేసు ప్రభు అందుకే తిరిగి మళ్ళీ సమాధానం చెప్పకుండా దేవుడు ఆయనకి చెప్పినటువంటి వాక్యాన్ని సాతానికి గుర్తు చేసి తరిమి కొడతాడు. నీవెన్ని చెప్పినా నాకు దేవుడు చెప్పిండు ఇది నాదే అని చెప్పానని భీష్మించి కూర్చున్నట్లేదు. దేవునికి మాత్రమే
నేను లోబడతా, అంతకు మించి వేరే ఆలోచన పెట్టుకోగాకు, బయలుదేరు అని చెప్పానని వెళ్ళగొట్టేస్తాను. అటు తర్వాత యేసు ప్రభు జీవితంలో జరిగినటువంటి పరిస్థితి, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి స్థితి చూద్దాం. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరలోకమందును భూమి అందును సర్వాధికారము. ఇందాక వాడేమంటా ఉన్నాడు సాతాను? ఈ లోక రాజ్యాలన్నీ కూడా నాయే, మనిద్దరం ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళ చేతులు వేసుకొని బాల్య స్నేహితుల్లాగా కలిసిపోయి లోకంలో పడి కుటుంబాలని మనుషుల్ని చిత్రవదలు చేసి చెట్టుకొకరిని పుట్టుకొకరిని తగిలిచ్చి పళ్ళు బయట పెట్టుకొని తిరుగుదామని చెప్పానని అంటే యేసు ప్రభు అవకాశం ఇవ్వకుండా దేవునికి అవకాశం ఇచ్చినందువల్ల ఈ పరిస్థితి ఎదురైంది. భూమి మీద సర్వాధికారము, అలాగనే పరలోకంలో కూడా సర్వాధికారం. ఇంతటి స్థితిని దేవుడు యేసు ప్రభువుకు కలగజేసిన తర్వాత మనకి కూడా కలగజేయబడి ఉన్నది. ఆయన చెప్తా ఉండడం, మీరు స్వాధీనం చేసుకోండి. ఈ స్వాధీనం చేసుకునే క్రమంలో ఏం చేస్తారంటే ఏసీలో కూర్చొని అమ్మ అని అనే పరిస్థితులు కొన్ని గడియలు మాత్రమే ఉండాలి, కానీ అన్ని గడియలు అన్ని రోజులు ఏం చేయాలంటే పోరాటం చేయాలి. నెమ్మది ఉండే సమయంలో నెమ్మది ఉండాలా, పోరాటం చేసే సమయంలో పోరాటం చేయాలి. మనము ఈ దేవుని అధికారాన్ని పొందుకోవాలంటే పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే, నిలబడి యుద్ధము చేస్తేనే మీరు ఒడిసి పట్టుకునేటట్లుగా మీకు అనుగ్రహించబడుతుంది. ఆమె అనుగ్రహించే దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం మందు నీ ప్రియులు, నీ పరిశుద్ధులు, నీ ప్రజలు లోకంలో శ్రేష్టమైనటువంటి పరలోకపు నీ రక్తము చేత నీవు కొనుక్కున్నటువంటి నీ బిడ్డలు నీ వాక్యము చేత అంటు కట్టబడి నీలో ఎదుగుచూ ఉండగా వారికి విరుద్ధముగా పోగుపడినటువంటి సాతాను సమూహపు ప్రతి కార్యము, ప్రతి ఆలోచన, ప్రతి బలమును కూడా ఆకాశము నుంచి 7 అంతల అగ్ని దిగి వచ్చి నీ బిడ్డలకు విరోధమయ్యున్న ప్రతి దానిని కూడా కాల్చివేయమని నీ బిడ్డల పక్షముగా నిలిచి మీరు కృప చూపించండి. మహోన్నతుడా, మీకే ఈ మనవులను, ఈ ఉపవాస విజ్ఞాపనలను ప్రతిష్ఠించి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనిచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కరుణ హస్తము ఆయన ప్రజలకు తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.